హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కార్స్. చాలా రోజుల తర్వాత వీడియో కదా. సో ఈ రోజు అయితే 10th క్లాస్ వాళ్ళ కోసం ఒక రెండు మంచి క్వశ్చన్లు అయితే తీసుకొచ్చాను. ఆంధ్ర తెలంగాణ సిబిఎస్ఈ ఎవరికైనా యూజ్ అవుతాయి. మరి మంచి క్వశ్చన్స్ ఎందుకు అంటున్నా అంటే, మనకు చాలా వరకు టెక్స్ట్ బుక్ నుంచి రావు, టెక్స్ట్ బుక్ నుంచి కూడా కొన్ని వస్తాయి, కానీ ఎక్కువ అయితే మనకి బయట నుంచి కూడా అడుగుతారు కదా. మరి అట్లాంటప్పుడు మనం ఇలాంటి కొన్ని కొత్త క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు కొన్ని స్కిల్స్ అనేది పెరుగుతాయి. అప్పుడు కొత్త క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఎలా చేయాలనేది మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో మీకైతే ఒక 2 క్వశ్చన్స్ నాకు మంచిగా అనిపించినాయి, వాటిని తీసుకొచ్చాను మీకోసం. అందులో మెన్యురేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఏ సిటీ రికార్డెడ్ 5 సెంటీమీటర్స్ రైన్ఫాల్ ఆన్ సర్టెన్ డే, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రైన్ఫాల్ దట్ ఫాల్స్ ఆన్ ఏ 2 hectares ప్లే గ్రౌండ్. అంటే ఒక సిటీలో మనకి 5 సెంటీమీటర్స్ రెయిన్ అయితే రికార్డ్ అయింది. ఆ సిటీలో మొత్తం పడ్డటువంటి రైన్ఫాల్ వాల్యూమ్ కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. మనం మొత్తం కాకుండా ఒక 2 hectare ప్లే గ్రౌండ్, 2 hectares ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలో పడ్డటువంటి ఆ వర్షపు నీటి వాల్యూమ్ మాత్రమే, ఆ రైన్ఫాల్ వాల్యూమ్ మాత్రమే మనం ఫైండ్ చేయాలి. అది ఎట్లా అంటే, మనకి ఇక్కడ చూడండి, ఒక 2 hectares ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ అనుకుందాం. ఇక్కడ మనకి దీంట్లో పడ్డటువంటి వర్షం ఏదైతే ఉందో దీని వాల్యూమ్ మాత్రమే కనుక్కోవాలి మనం. ఓకే, మరి ఇప్పుడు ఎన్ని సెంటీమీటర్స్ అక్కడ పడ్డది అంటే 5 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ హైట్ హెచ్ ఇస్ ఈక్వల్ టు వర్షపు నీటి హైట్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి హైట్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. మరి 5 సెంటీమీటర్స్ ని మనం దీన్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి. ఎందుకో చూద్దాము. మనకి ఈ వర్షం మొత్తం కూడా 2 hectare ఏరియాలో పడ్డది కాబట్టి అప్పుడు ఈ బేస్ మొత్తం కూడా మనకి 2 hectares. మరి 2 hectares బేస్ ఏరియా వచ్చేసి 2 hectares. 2 hectares అంటే మనకి 1 hectare ఈక్వల్ టు ఎంత, 10,000 మీటర్ స్క్వేర్ కదా ఏరియా. 1 hectare ఏరియా వచ్చేసి 10,000 మీటర్ స్క్వేర్. ఓకే, అప్పుడు 2 hectares కి ఏమవుతుంది, 2 into 10,000 మీటర్ స్క్వేర్. అప్పుడు వచ్చేసి 20,000 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది 2 hectares కి ఏరియాలో బేస్ ఏరియా అనమాట. మనకు తెలుసు వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, బేస్ ఏరియా ఇంటూ హైట్. జనరల్ మనకు క్యూబాయిడ్ ఇలాంటి సాలిడ్స్ లో మనం వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, లెంత్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్ అలా చేస్తాము. లేదు అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ అలా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ బేస్ ఏరియా వచ్చేసింది మనకి. బేస్ ఏరియా ఎంత అంటే 20,000 మీటర్ స్క్వేర్. తర్వాత మనకి హైట్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ కదా. సో ఇక్కడ మనకి హైట్ వచ్చేసి, ఈ వాటర్ హైట్ వచ్చేసి 5 సెంటీమీటర్స్. ఈ 5 సెంటీమీటర్స్ మీటర్లో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మనకి బేస్ ఏరియా మీటర్ స్క్వేర్ లో ఉంది కాబట్టి ఈ హైట్ ను కూడా మనం మీటర్లో కన్వర్ట్ చేయాలి. మరి 5 సెంటీమీటర్స్ మనం మీటర్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 100 వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు మీటర్లో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు హైట్ ఈక్వల్ టు 5/100 మీటర్స్. అప్పుడు బేస్ ఏరియా వచ్చేసి 2 hectares కాబట్టి 20,000 మీటర్ స్క్వేర్. అప్పుడు మనకి టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంటే 2 hectares లో ఫిల్ అయినటువంటి వాటర్ వాల్యూమ్ ఎంత అవుతుందంటే, బేస్ ఏరియా అంటే 2 hectares ఏరియా, బేస్ ఏరియా ఏంటి 20,000 మీటర్ స్క్వేర్ ఇంటూ హైట్ వచ్చేసి 5/100 కదా, మీటర్ క్యూబ్ వాల్యూమ్ కాబట్టి మనం మీటర్ క్యూబ్ రాసుకోవాలి. 5/100. సో 2 zeros క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 200 into 5. 200 into 5 ఏమవుతుంది, 1000 మీటర్ క్యూబ్. 1000 మీటర్ క్యూబ్ వాల్యూమ్. ఒకవేళ ఈ వాల్యూమ్ మనం లీటర్లో కన్వర్ట్ చేయాలి అంటే 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఈక్వల్ టు 1000 లీటర్స్ కి ఈక్వల్. మరి మన దగ్గర ఎన్ని మీటర్ క్యూబ్స్ ఉన్నాయి, ఒకవేళ 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. అదే 2 మీటర్స్ క్యూబ్ అయితే 2000 లీటర్స్ అయితే. ఒకవేళ 3 మీటర్ క్యూబ్ అయితే వాల్యూము 3000 లీటర్స్ అయితే. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 1000 మీటర్ క్యూబ్. దీన్ని లీటర్లో కన్వర్ట్ చేస్తే 1000 into 1 మీటర్ క్యూబ్కే 1000 లీటర్స్ కదా. మరి అప్పుడు 1000 మీటర్ క్యూబ్ ఏమవుతుంది, 1000 into 1000 లీటర్స్. అప్పుడు ఏమవుతుంది, 10 lakhs లీటర్స్ అవుతుంది. లేదా దీన్ని 10 power 6 అని చెప్పేసి
ఇలా కూడా రాసుకోవచ్చు లీటర్స్. ఓకే, సో ఈ విధంగా వాల్యూమ్ వరకే కనుక్కోవాలి అంటే మనకి ఇక్కడికి 1000 మీటర్ క్యూబ్ సరిపోతుంది. ఒకవేళ మనకి దీన్ని లీటర్లో కూడా కన్వర్ట్ చేయాలి అంటే దాని మొత్తాన్ని మనం 1000తో మల్టిప్లై చేసినట్లయితే లీటర్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇది క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ట్రిగనోమెట్రీ నుంచి. సో ట్రిగనోమెట్రీ నుంచి దీన్ని కూడా ప్రిపేర్ కాండి. ఏం చెప్పలేం కదా, ఇలాంటి మోడల్స్ వస్తే మీకు కూడా చాలా యూజ్ అవుతుంది కదా ఎగ్జామ్కి అయితే. సో ఇది కూడా ఒక న్యూ మోడల్. ఇది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లో SA1 లో డిస్టిక్ బోర్డు నుంచి అడిగినటువంటి క్వశ్చన్. సో ఇది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ చూడండి, సీకెంట్ పవర్ 4 θ మైనస్ కొసీకెంట్ పవర్ 4 θ బై కొసీకెంట్ స్క్వేర్ θ ఇంటూ సీకెంట్ స్క్వేర్ θ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ θ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 అని మనం ప్రూవ్ చేయాలి. అంటే మనం LHS తీసుకొని సింప్లిఫై చేసుకుంటూ పోతే మనకి RHS అనేది మనకి 1 రావాలి. సో ఇక్కడ చూడండి, ఇది A² మైనస్ B² కి దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని A² మైనస్ B² లో కన్వర్ట్ చేద్దాం. మరి A² మైనస్ B² మనకి ఫార్ములా ఏంటి అంటే A ప్లస్ B ఇంటూ A మైనస్ B. ఓకేనా? సో A² మైనస్ B² ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ఇంటూ A మైనస్ B. సో మరి ఇక్కడ దీన్ని కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే సీకెంట్ స్క్వేర్ θ హోల్ స్క్వేర్, దీన్ని మొత్తం A² గా రాసుకున్నాం. దీన్ని వచ్చేసి B² గా రాసుకుంటే కొసీకెంట్ స్క్వేర్ θ హోల్ స్క్వేర్, సీకెంట్ స్క్వేర్ θ హోల్ స్క్వేర్ సీకెంట్ పవర్ 4 θ సరిపోయింది కదా. అదేవిధంగా ఇది కూడా కొసీకెంట్ స్క్వేర్ θ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ పవర్ 4 θ. ఇక డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసేసేయండి. ఏముంది, కొసీకెంట్ స్క్వేర్ θ ఇంటూ సీకెంట్ స్క్వేర్ θ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ θ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ θ. ఇప్పుడు ఇది A² మైనస్ B² ఫామ్ లో ఉంది కాబట్టి A ప్లస్ B ఇంటూ A మైనస్ B గా ఎక్స్పాండ్ చేద్దాం. ఇక్కడ A అంటే సీకెంట్ స్క్వేర్ θ, B అంటే కొసీకెంట్ స్క్వేర్ θ. మరి A ప్లస్ B అప్పుడు ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ θ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ θ. A ప్లస్ B, A అంటే సీకెంట్ స్క్వేర్ θ బ్రాకెట్ లో ఉన్నది, B అంటే ఇక్కడ బ్రాకెట్ లో ఉన్నది కొసీకెంట్ స్క్వేర్ θ. అప్పుడు ఇంటూ A మైనస్ B, A అంటే మీకు సీకెంట్ స్క్వేర్ θ అని చెప్పే కదా, మైనస్ B, B అంటే కొసీకెంట్ స్క్వేర్ θ. all divided by ఇది యాజ్ ఇట్ ఈజ్ గా రాసేసేయండి. డినామినేటర్ లో ఉన్నది కొసీకెంట్ స్క్వేర్ θ ఇంటూ సీకెంట్ స్క్వేర్ θ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ θ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ θ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ సీకెంట్ స్క్వేర్ θ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ θ, డినామినేటర్ లో సీకెంట్ స్క్వేర్ θ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ θ ఉంది. ఈ రెండు క్యాన్సిల్ చేద్దాం. చేస్తే మనకి ఏం మిగిలాయి అంటే సీకెంట్ స్క్వేర్ θ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ θ డివైడెడ్ బై ఇది ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ θ ఇంటూ సీకెంట్ స్క్వేర్ θ. ఇక్కడ మనకి పైన 2 టర్మ్స్ ఉన్నాయి, కింద మనకి డినామినేటర్ లో సింగిల్ టర్మ్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని విడివిడిగా ఎక్స్పాండ్ చేద్దాం. అంటే ఫస్ట్ టర్మ్ బై డినామినేటర్, సెకండ్ టర్మ్ బై డినామినేటర్. అలా చేస్తే ఏమవుతుంది అంటే సీకెంట్ స్క్వేర్ θ బై కొసీకెంట్ స్క్వేర్ θ సీకెంట్ స్క్వేర్ θ ప్లస్ కి ప్లస్ రాసేస్తానా. మరి సెకండ్ టర్మ్ బై డినామినేటర్ ఏంటది, కొసీకెంట్ స్క్వేర్ θ బై కొసీకెంట్ స్క్వేర్ θ ఇంటూ సీకెంట్ స్క్వేర్ θ. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, సీకెంట్ స్క్వేర్ θ మీకు క్యాన్సిల్ అయిపోతే 1 బై కొసీకెంట్ స్క్వేర్ θ మిగిలింది కదా, దాన్ని రాసేద్దాం. 1 బై కొసీకెంట్ స్క్వేర్ θ ప్లస్ ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ θ క్యాన్సిల్ చేద్దాం. చేస్తే 1 బై సీకెంట్ స్క్వేర్ θ మిగిలింది. 1 బై సీకెంట్ స్క్వేర్ θ. ఇక్కడ చూడండి, 1 బై కొసీకెంట్ స్క్వేర్ θ మనకు తెలుసు 1 బై కొసీకెంట్ θ ఈజ్ ఈక్వల్ టు సైన్ θ కదా, రెసిప్రోకల్. సైన్ θ రెసిప్రోకల్ ఏంటి, 1 బై కొసీకెంట్ θ. అప్పుడు ఇక్కడ మనకు 1 బై కొసీకెంట్ స్క్వేర్ ఉంది కాబట్టి దాని రెసిప్రోకల్ ఏమవుతుంది అంటే సైన్ స్క్వేర్ θ అవుతుంది. అదేవిధంగా సీకెంట్ కి రెసిప్రోకల్ ఏంటి, కాస్ θ కదా, కాస్ θ కి రెసిప్రోకల్ ఏంటి, సీకెంట్ θ. అప్పుడు 1 బై సీకెంట్ స్క్వేర్ ఉంది కాబట్టి మనకి కాస్ స్క్వేర్ వస్తుంది, కాస్ స్క్వేర్ θ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ. మరి సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఏంటి, మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ కదా. మరి అప్పుడు సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ వాల్యూ ఎంత, మనకి ఐడెంటిటీ 1 కదా. సో ఇప్పుడు మనకి చూడండి, మన LHS మొత్తం మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వస్తే మనకి RHS 1 వచ్చింది కదా. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. సో ఇప్పుడు ఈ విధంగా ఇలాంటి న్యూ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు టెక్స్ట్ బుక్ అవుట్ ఆఫ్ నుంచి వచ్చినా కూడా, మనకు బయట నుంచి వచ్చినా కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంకా మళ్ళీ ఏమైనా మంచి క్వశ్చన్ ఉంటే మీకు త్వరలోనే తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఓకే, బై బై.